నమో వెంకటేశాయ. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. నేను అగ్రహారం రాఘవేంద్ర. మీ అందరికీ కూడా తెలుసు. విషయం ఏంటంటే, ఒక 2-3 రోజులుగా సామాన్యంగా ప్రతి సంవత్సరము కూడా చైత్రమాసం మొదలు లేదా ఫాల్గుణ మాస చివరి నుంచి ఈ రచ్చ చేస్తూ ఉంటారు కొందరు అద్వైత పండితులు, మాయావాదులైన శిష్యులు. ఏంటి అంటే, భద్రాచలంలో రాముల వారి కళ్యాణం గురించి. వాళ్ళ ఉద్దేశం, రాముల వారిని శివరాముడు అని పిలిచినా పర్వాలేదు, కానీ రామ నారాయణ అన్న పదాన్ని మాత్రం పిలవకూడదట. ఎందుకు అంటే, రాముల వారికి ఏకపత్ని వ్రతుడు, తర్వాత నారాయణుడు ద్విపత్ని వ్రతుడు అని వారు ఒక థియరీ చెప్తున్నారు. అదేంటో మరి లాజిక్ అర్థం కాదు. ఏ ఆలయంలో అయినా కూడా ఆయా సంప్రదాయాన్ని, ఆగమాన్ని బట్టే కళ్యాణాలు జరుగుతాయి, కానీ ఎటువంటి ఆగమము, ఆలయము లేని వాళ్ళు చెప్పినట్టుగా జరగవు. ఈ లాజిక్ వారికి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు, మాకు మా సంప్రదాయంలో కళ్యాణం లేదు, చేస్తే చేసుకోవచ్చు, అంతేగాని కంపల్సరీ కాదు అని చెప్పి చెప్తున్నారు. మరి అటువంటి వాళ్ళు ఆ విధంగా చెప్పడం అనేది ఎంతో శోచనీయం. అదీ కాక భద్రాద్రిలో రాముల వారు శంకుచక్రాలతో కలిసి జగన్మాత మహాలక్ష్మీదేవి చేతిలో కమలము ధరించి ఆసీనులై ఉంటారు. అదే ఆ ఆలయం యొక్క విలక్షణమైనటువంటి శైలి. ఆ ఆలయము శ్రీ వైష్ణవ ఆగమము, పాంచరాత్ర ఆగమముతో, శ్రీ వైష్ణవ సంప్రదాయంతో నిర్విరామంగా పూర్వము నుండి కూడా అర్చక పరివారం యొక్క ధైర్యంతో నిలబడి ఉన్నది. లేకపోతే ఈపాటికి ఎప్పుడో మన దేశంలోని శివాలయాలు ఏ విధంగా అయితే ఈ అద్వైత పండితుల యొక్క ఆగడాలకు, కబ్జాకు గురయ్యాయో, ఈపాటికి అవి కూడా, రామాలయాలు కూడా కబ్జాకు గురి అయి ఉండేది. అలా కాకుండా సంప్రదాయ రక్షణ కోసం నిలబడిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఇకపోతే అక్కడ పేర్లు మార్చారు, తర్వాత గోత్ర ప్రవరలు మార్చారు 2012 నుంచి అని చెప్పి అంటున్నారు. కానీ వారికి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో కానీ ఆధారాలను మాత్రం మార్చలేకపోయారు. ఎందుకంటే 1960కి పూర్వం ఏదైతే ఉందో, ఆ తర్వాత గ్రంథాలలో ప్రచురించినవి, అర్చక స్వాములు, ఆచార్య పురుషులు చెప్పినవే ఇప్పటికీ ఉన్నాయి అని చెప్పడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. అలాగే ఏలూరిపాటి అనంతరామయ్య శాస్త్రి గారు, ఉషశ్రీ గారు, తర్వాత చాలామంది వ్యాఖ్యాతలు అక్కడికి వెళ్ళి రాముల వారి కళ్యాణ వైభవాన్ని వర్ణిస్తూ, అక్కడ సీతారాముడు, అక్కడ రామనారాయణుడు, అక్కడ సీతా మహాలక్ష్మితో కూడి కళ్యాణాన్ని జరుపుకుంటున్నారు, అదే అక్కడ విశిష్టత అని చెప్పగా ఇప్పటికీ వింటున్నాం. ఎందుకంటే మా అదృష్టం కొద్దీ ఆ ఆడియోలు అలాగే ఉన్నాయి. ఆల్ ఇండియా రేడియో ద్వారా అచ్యుత సౌభాగ్య గోత్రాలు కూడా అప్పటి నుండే, అంతకు పూర్వం నుంచే చెబుతున్నట్టుగా ఆడియోలు ఉన్నాయి. అది కూడా మా అదృష్టం కొద్దీ స్వామివారి యొక్క అనుగ్రహంతో. రాముల వారికి వశిష్ఠ గోత్రం చెప్పాలి అని చెప్పి చెప్తున్నారు. రాముల వారికి ఫలానా గోత్రం చెప్పాలి అని శ్రీరామాయణంలో ఎక్కడా కూడా లేదు. మరి వశిష్ఠ గోత్రం ఎందుకు వచ్చిందో తెలియదు. అదీగాక రాముల వారు సూర్యవంశ సంజాతుడు.
మరి సూర్యనారాయణ స్వామి వారికి కాశ్యప సగోత్రం చెప్తున్నారు. మరి రాముల వారికి వశిష్ఠ సగోత్రం ఎలా చెప్పాలి? కానీ అవతార పరిసమాప్తి అయినటువంటి రాముల వారు భూలోకానికి నారాయణుడిగా, విష్ణుమూర్తిగా, మహాలక్ష్మితో పాటుగా శంకుచక్రాలు ధరించి అవతరించారు. శ్రీపాంచరాత్రాగమ సిద్ధాంతం ప్రకారంగా అర్చామూర్తికి అచ్యుత గోత్రం చెప్పాలి అని చెప్పి పూర్వాచార్యులు చెప్తారు. అమ్మవారికి సౌభాగ్య గోత్రం చెప్పాలి అంటారు. ఎందుకంటే స్వామివారు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపంగా వెలిశాడు కాబట్టి ఆ స్వామివారికి అచ్యుత గోత్రమే చెప్పాలి అని శ్రీ పాంచరాత్రాగమ సిద్ధాంతము. ఆ సిద్ధాంతాన్ని అర్చక స్వాములందరూ కూడా కొనసాగిస్తున్నారు. ఏ సిద్ధాంతము, ఏ ఆగమము, ఏ ఆలయము లేని వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి గొడవలు చేస్తూ, దూషిస్తూ, దాడులకు పాల్పడతాము అని బెదిరిస్తున్నారు కూడా. దానితో పాటు ఇంకొక విషయం పంచుకోవాలి అందరితో. ఏంటంటే మన దేశంలో చాలా శివాలయాలు ఉన్నాయి. ఆ శివాలయాలలో ఆ శివుడు కూడా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, రకరకాల గోత్ర ప్రవరులతో కూడా పిలుస్తున్నారు. అన్ని చోట్ల ఒకే గోత్రము, ఒకే పేరు చెప్పట్లేదు. మరి అక్కడ ఎందుకు కనిపించట్లేదు వీరికి ఆ యొక్క వైరుధ్యము? ఇక్కడ మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? మనం ఏ ఆలయం దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ స్థానాచార్యులు, అక్కడ పండితులు, అక్కడి అర్చక స్వాములు, పూర్వ అర్చక స్వాముల యొక్క మాటలే ప్రమాణము తప్ప బయట ఎవరో దారిన పోయే దానయ్యలు చెప్పే విషయాలు మాత్రం ప్రమాణం కాదు అని గమనించవలసి ఉంది ప్రతి ఒక్కరూ కూడా. వాళ్ళ పండితులే చెప్తారు, మాకు ఎటువంటి రామ కళ్యాణము లేదు, మేము రామ వ్రతం మాత్రమే చేస్తాము అని. మరి కళ్యాణం లేని వాళ్లకు యువతలి వాళ్ళు కళ్యాణం ఎలా చేస్తే వారికి ఎందుకు? సంప్రదాయంగా వచ్చే ఆగమనంలో ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి అర్చక స్వాముల దగ్గరకు వచ్చి బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అన్నది గమనించాలి. భగవద్బంధువులందరికీ ఒక విన్నపం, అందరూ కూడా ప్రశ్నించండి. అక్కడ మూర్తి ఎవరు? అక్కడ మూర్తి స్వరూపం ఏంటి? అక్కడ సంప్రదాయం ఏంటి అని అవి తెలుసుకోకుండా రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అది దైవద్రోహం కింద వస్తుందే తప్ప ఏది కాదు. కాబట్టి మళ్ళీ ఇటువంటి వీడియోలు చేస్తాను, తెలుసుకోండి. ఆధారాలతో సహా మేము చూపుతున్నాము, అందరూ కూడా గమనించగలరని చెప్పి ప్రార్థిస్తున్నాము. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.